దేవునికి స్తోత్రములు. అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ శుభములు క్షేమము కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందువును తుడిచివేయును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి కన్నుల యొక్క బాష్మ బిందువులను తుడిచివేస్తారంట. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ కష్టాలు నిన్ను వాదార్చే దేవుడు, నీ ఆపదలు ఆదుకునే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య నరకములో నుండి విడిపించి నిత్య జీవములోనికి నడిపిస్తారు. అక్కడే మన కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువు కూడా తుడిచివేయబడుతుంది. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏ కష్టాల చేత నలిగిపోతున్న నా బిడ్డ, నీ జీవితంలో అశాంతిలో ఉన్నావా? వ్యాధి బాధల చేత కృంగిపోయి ఉన్నావేమో, అనేక సమస్యల చేత మరి నీ యొక్క అంతరాత్మలో వేదన పడుతున్నావేమో. యేసు ప్రభు వారి జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి కన్నీళ్ళు బాష్మ బిందువులు. నీ ఏడ్పు, నీ దుఃఖం, నీ ఆవేదన, నీకున్నటువంటి కష్టం తొలగిపోతుంది. కీడు యావత్తు కూడా తీసివేయబడుతుంది. నీ ప్రభు నీ జీవితంలో మేలు చేయబోతున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా భయపడే పని లేదు. ఏ సమస్యల్లో నీవు ఉన్నా నీ ప్రభు నిన్ను ఆదుకోబోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవెవరివైనా కావచ్చు. సహోదరి సహోదరా, నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధానంలో నమ్మకత్వంగా స్థిరపరచుకో. ప్రార్థన జీవితాన్ని కలిగుండు. మోకాళ్ళై కన్నీళ్లు కార్చు. నీ ప్రతి కష్టం విడుదలైపోతుంది. ఏ వేదన చేత కృంగి ఉన్నావో ప్రభు నేను విడిపించబోతున్నారు. ఏ విషయంలో భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవాని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. అవును ప్రభువా, ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచే దేవుడు, కష్టాలు తీర్చే దేవుడు నీవు తప్ప ఎవరున్నారు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే మీ దాసురందరిని కాపాడండి. ఎవరైతే సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, వ్యాధి బాధల చేత నలిగిపోతున్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి, మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.